కాకరకాయ ఉల్లికారం పెట్టి చిన్న ఉల్లికారం పెట్టి చేస్తున్నాను. కాకరకాయ ఉల్లికారం. దానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు లోపల విత్తనాలంతా తీసేసి లోపల మనం మధ్యన కట్ చేసుకొని ఇట్లా విత్తనాలు తీసేసేయాల. కట్ చేసుకొని దానికి నేను ముందరే చేసి పెట్టుకున్న కొబ్బరి, ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ వేసి మిరప్పొడి స్టప్పుడు పెట్టబోతున్నాం. ఈ పక్క రెండు పక్కల కట్ చేసేసుకుంటే చిన్న ఉల్లికుండే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. వేసిది అది మిక్సీలో వేసి మనం పేస్ట్ చేసుకుంటాం. చూడండి, చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ రెండు, కొబ్బరి ఫస్ట్లోనే తురిమి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొనేస్తాను. ఇటు ఉంటుంది కొబ్బరి, మిరపకాయ, ఉల్లిపాయ వేసుకునేది, మిరప్పొడి 6 కాయలకి చిన్న చిన్న కాయలండి కాకరకాయలు. 6 కాయలకి 2 స్పూన్లు మిరప్పొడి వేసా. ఒక చిన్న స్పూన్తో ఉప్పు వేసా. మిగతా ఎంత ఉప్పు కావాలో అంత వేసుకోండి. కొబ్బరి ఒక చిన్న గరిటెతో వేసుకోవాలి. ఇట్లా ఉల్లికారం చేసుకోవాలండి. మనం దీంట్లో పెట్టుకోవాలా, స్టఫ్ చేసేసుకోవాలి. కాకరకాయ లోపల చూడండి ఇదండి. ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆవిరి పడతాను. అప్పుడు నూనెలో ఫ్రై చేస్తాను. ఎక్కువ నూనె అవసరం లేకుండా ఆవిరి పట్టేస్తే అండి ఎక్కువ నూనె అవసరం ఉండదు. ఇట్లా కాకరకాయకి మనం లోపల చిట్టి కాకరకాయలకు మధ్యన కోసి స్టఫ్ పెట్టుకున్నాము. ఇట్లా పాత్రలో పెట్టి ఆవిరి పట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిందంటే కాకరకాయ చూడండి బాగా ఉడికింది. ఇట్లా మనం అడుగుకి తిప్పి ఇటు పెట్టుకుంటే ఆ స్టఫ్ అంతా కరిగిపోతుంది. ఎప్పుడు ఇట్లా తిరిగిచ్చి ఇట్లా పైకి వచ్చేటట్టు, కాకరకాయ బయటకు వచ్చేటట్టు పెట్టుకోవాలి స్టఫ్డ్. అది మనం కొంచెం ఉల్లిపాయ కారం వల్ల గట్టిగా పట్టుకోదు. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇవి 5 మినిట్స్ మనము బాయిల్ చేసుకున్న తర్వాత తీసి ఆయిల్లో ఆయిల్ వేసుకొని ఉల్లికారంలో కావాల్సిన వాళ్ళు స్టఫ్ వేసుకునేటప్పుడు చింతపండు, చక్కెర ఇవి వేసుకోవచ్చు. నేను చక్కెర వేయను, నాకు అట్లనే ప్లెయిన్గా ఇష్టం. అట్లనే పెట్టేస్తాను. కాకరకాయకి షుగర్ ఏమి పెట్టాను. దాని లోపల అట్టే ఉల్లికారం అట్టనే పెట్టేస్తాను. ఇది ఒక బాగా ఫ్రై అయిన తర్వాత నూనెలో మనం తిప్పుకోవచ్చు. కొంచెం 5 మినిట్స్ అట్టనే ఉండాలి. చూడండి బాగా వేగింది. ఇట్లా వేగినప్పుడు మనకు విడివిడిగా ఇట్లా మనం ఆవిరి పెట్టుకున్న దానివల్ల విడివిడిగా స్టఫ్ రాదండి. కాకరకాయలనే లోపలే ఉంటుంది.
ఏందండి బాగా వేగింది. ఫస్ట్ మనం ఆవిరిన పెట్టుకున్న దానివల్ల చూడండి బాగా వేగింది. ఇట్లా వేగినప్పుడు మనకు విడివిడిగా ఇట్లా మనం ఆవిరి పెట్టుకున్న దానివల్ల విడివిడిగా స్టఫ్ రాదండి. కాకరకాయలనే లోపలే ఉంటుంది.